అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు విశ్లేషణలో పాల్గొంటున్నారు అప్సాన్ రాజేష్ గారు, పొలిటికల్ అనలిస్ట్. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రాజేష్ గారు. సార్, కోనేటి ఆదిమూలం ఇష్యూ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగా ఎమ్మెల్యేలు ఇలాంటి పనులు చేయటం అనేది దొరికిపోవటం ఎలా చూస్తారు సార్? అంటే ఏదైతే చాలామంది కూడా దీన్ని జుగుత్సాకరంగా చూస్తున్నారు. ఈ వీడియోస్ ఇవన్నీ నిజంగా ఒక ప్రజాప్రతినిధులై ఉండి వాళ్ళు ఇలాంటి పనులు చేయటాన్ని ఎలా చూస్తారు? ఈ మధ్యకాలంలో ఎన్నికలకి ముందు జరిగిన కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్కి సంబంధించిన ఇష్యూ చూసాం మనం. ఇప్పుడు ఈ ఆదిమూలం ఇష్యూ చూస్తున్నాం. తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు, ఎంపీ గోరంట్ల మాధవ్, అంటే వీళ్ళందరూ ప్రజల నుంచి నాయకులుగా చలామణవుతూ చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న, ఒక రకంగా 5 సంవత్సరాల పాటు మమ్మల్ని పాలించండి అని చెప్పని ప్రజల చేత ఎంపిక కాబడుతున్న నాయకులు. ఈ రాజకీయాల్లో వచ్చిన పరిణామక్రమం మనం ఒకసారి గమనించుకుంటే, మొదటి జనరేషను అంటే స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మొట్టమొదటి జనరేషన్ నాయకులందరూ కూడా స్వాతంత్ర సమరయోధులు, సమాజం పట్ల ప్రజల పట్ల అంకిత భావంతో, త్యాగ నిరతితోటి, సేవా దృక్పథంతో ప్రజలకు ఏమైనా చేయాలనే లక్ష్యంతో వచ్చినట్టు ఉన్నారు. కానీ గ్రాడ్యువల్గా రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న వ్యక్తుల వాసి, అంటే వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ నడత, ఇవి ఎప్పుడైతే ప్రజలు పరిగణలోకి తీసుకోకుండా నాయకుల్ని పార్టీల ప్రతినిధులుగా భావించి ఎంపిక చేసుకుంటూ వస్తున్నారో, మనం ఒక ఇల్లు అద్దెకి ఇవ్వాలి అని అంటే మంచి వ్యక్తి అవునా కదా అని పరిగణలోకి తీసుకుంటాం. ఒక వ్యక్తిని మన దగ్గర ఉద్యోగానికి అపాయింట్ చేసుకోవాలి అన్నా, నువ్వు ఇంతకుముందు ఎక్కడ పని చేసావు ఏంటి అని 100 రకాల ఆరాలు తీసిన తర్వాత కానీ మనం ఒక వ్యక్తిని మన దగ్గర ఉద్యోగానికి పెట్టుకోం. కానీ మనల్ని పరిపాలించే నాయకులు మాత్రం అసలు అతని వ్యక్తిత్వం ఏంటి, అతని నడత ఏంటి, అతని పౌరాశ్రమంలో ఏం చేసేవాడు, ఏది పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికలకి ముందు ప్రజల్లోకి వచ్చేసి నేను మీకు ఇంత డబ్బులు ఇచ్చేస్తా, పలానా పార్టీ నాకు టికెట్ ఇచ్చింది కాబట్టి ఆ పార్టీ అభ్యర్థిగా నన్ను పరిగణలోకి తీసుకోండి అనగానే ఎంపిక చేసేసుకుంటున్నాం. ఇదొక మోసధోరణలాగా కొన్ని దశాబ్దాల నుంచి ఇదే విధానం కొనసాగుతూ ఉంది. మనం ఎవరిని మన పాలకులుగా ఎంపిక చేసుకుంటున్నాం అనే విషయంలో ప్రజలలో ఆ చైతన్యం కొరవడింది అనేది వాస్తవం. అంటే ఎన్నికలు అనగానే డబ్బు మద్యం చుట్టూ ఎప్పుడైతే పరిభ్రమిస్తుందో, పార్టీల తరపున అభ్యర్థులుగా పరిగణించడానికి డబ్బు ఒక క్వాలిఫికేషన్గా ఎప్పుడైతే మారుతుందో, అప్పటి నుంచి డబ్బు మాత్రమే క్వాలిఫికేషన్గా ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి ఎప్పుడైతే రావటం మొదలు పెడుతున్నారో, ఖచ్చితంగా వారి వ్యక్తిత్వం గురించి ఎప్పుడైతే అసలు ఏ వాస్తవాలు బయటికి తెలియట్లేదో, ఇటువంటి కలుపు మొక్కలే రాజకీయాల్లోకి వచ్చేసినాయి మొత్తం. మనం గతంలో ఏం మాట్లాడుకునే వాళ్ళం అంటే, తులసి వనంలో గంజాయి మొక్క అని చెప్పుకునేవాళ్ళు. అంటే ఎవరైనా ఒకడు కొంచెం కుసంస్కారులు, అవినీతి పరులు, ప్రజాసేవకులుగా ప్రజల నుంచి ఎంపిక కాబడి ప్రజల కన్నా కూడా వారి వ్యక్తిగత అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు ఉన్నప్పుడు వీడు తులసి వనంలో గంజాయి మొక్క రానేవాళ్ళు. ఇవాళ కాలక్రమంగా ఏమైపోయిందంటే, ఇటువంటి వ్యక్తులు సీజన్డ్ పాలిటీషియన్స్, ప్రజలతోటి సుదీర్ఘకాలం నాయకులుగా చలామణి అవ్వాలి అని అంటే ప్రజా సమస్యల పట్ల స్పందించాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, నీతి నిజాయితీతో ఉండాలి అని ఆలోచన చేసే నాయకులు ఎవరైనా ఉంటే ఈరోజు వాళ్ళు గంజాయి వనంలో తులసి మొక్కలుగా చలామణి అయిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత జుగుసాకరమైన వ్యక్తిత్వం అంటే మనకి చూడటానికి అసహ్యంగా ఉంది. ఇప్పుడు వీళ్ళని నాయకులుగా భరించి సహించి ఆ నియోజకవర్గ ప్రజలు వీళ్ళని 1కి 2 సార్లు ఎంపిక చేసుకుంటున్నారు అని అంటే, ఇక్కడ నేను పార్టీల గురించి కూడా ప్రస్తావించాను. ఏ పార్టీ అసలు ఇటువంటి వ్యక్తుల్ని ఇదే నడత చూసి అతనికి ఇల్లు అద్దెకిస్తారా? అతని ఇంట్లో బంధుత్వం కలుపుకుంటారా? కానీ ఓట్లెట్టేస్తున్నారు. ఇక్కడ
నా వ్యక్తిగత ఇష్యూ చెప్తాను నేను. ఓకే సార్. 1994 నాకు 24 నుండి 25 సంవత్సరం వచ్చేటప్పటికి నేను మా ఊరు తెలుగుదేశం కమిటీ అధ్యక్షుడిగా ఉండేవాడిని. దశాబ్ద కాలం పాటు 94 to 2004 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ 10 సంవత్సరాలు నేనే నాయకుడిగా ఉన్నా మా ఊర్లో. నేను ఒక పంచాయతీ వార్డు మెంబర్ కూడా కంటెస్ట్ చేయాల. ఓకే. అధికార పార్టీ నాయకుడిగా ప్రజలకి సేవా నేరతోటి మా ఊరు జనం గురించే పట్టించుకుంటూ ఉండేవాడిని. నాకు వ్యక్తిగతంగా కాఫీ టీ తాగే అలవాటు కూడా లేదు. కానీ 10 సంవత్సరాలు రూలింగ్ పార్టీలో కొనసాగి 2004 వచ్చేటప్పటికి 24 నుంచి నాకు 34 సంవత్సరాలు నిండినాయి. 24 నిండిన పరిస్థితిలో నేను నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాను. 34 నిండేటప్పటికి నేను ఆ రోజు అమ్మేసిన ఆస్తులు ఇప్పుడు కొనాలంటే 8 కోట్లు కావాలా. నాకు వ్యక్తిగతంగా ఏ వ్యసనాలు లేకున్నా, నేను ఏ ఎలక్షన్స్లోనూ పోటీ చేసి డబ్బులు పంచకున్నా, ఊరు కోసం ప్రజల కోసం అంత యంగేజ్లో మనకు మీద ఒక బాధ్యత ఉంది. ఇన్ని వందల మంది నన్ను నాయకుడిగా ఆమోదించారు, నా మాటకు విలువిస్తున్నారు కాబట్టి నేను నిజాయితీగా ఉండాలి, సేవానిరతో ఉండాలి అని చెప్పని, అంటే ఆ విధమైన తాపత్రయాన్ని ప్రదర్శించాం అప్పుడు. కానీ ఇవాళ ఏమవుతుంది, ఒక కార్పొరేటర్ గానో ఒక మున్సిపల్ కౌన్సిలర్ గానో ఒక 5 సంవత్సరాలు పనిచేసేటప్పటికి ఎక్కడి నుంచి ఎక్కడికి వాళ్ళ స్థితిగతులు మారుతూ ఉన్నాయి. అంటే ఇవాళ కొన్నిటి దగ్గర పొల్యూట్ అయ్యి కొన్నిటి దగ్గర నిజాయితీగా ఉండరు, ఒకేలాగా ఉంటారు కదా. ఇప్పుడు లేదండి నేను కుటుంబ సంబంధాలకు చాలా విలువిస్తా, కానీ నేను ఆర్థికంగా మాత్రం అవినీతికి పాల్పడతా. నేను పెద్ద అవినీతికి పాల్పడండి, కానీ పక్కాడి స్థలాలు మాత్రం కబ్జా చేస్తా. నేను పక్కాడి స్థలాలు కబ్జా చేయనండి, కానీ నైతిక విలువల విషయంలో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటా. ఈ ఎగ్జంప్షన్స్ ఎక్స్క్యూజెస్ ఉండవు. దిగజారే వ్యక్తిత్వం అయినప్పుడు అన్ని స్థాయిల్లో అన్ని సందర్భాల్లో దిగజారుతారు. ఇవాళ ఇటువంటి దిగజారుడు వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి నాయకులుగా చలామణవుతున్న సందర్భంలో ఇటువంటి వాళ్ళని ఏ రాజకీయ పార్టీ అయినా సరే మొట్టమొదటగా ఎలా అయితే ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలి అని అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుందో, ఎలా అయితే ఇవాళ డిఫెన్స్లోకి ఒక కుర్రవాడిని తీసుకోవాలి అని అంటే ఫిజికల్ మెంటలు వాళ్ళ ఎబిలిటీ మొత్తాన్ని చెక్ చేసుకున్నాక వాళ్ళని ఆర్మ్డ్ ఫోర్సెస్ లాంటి వాటిలోకి కూడా తీసుకుంటారు. ఎలా అయితే మన ఇంటి పిల్లని ఇవ్వాలి అని అంటే ఆ కుటుంబం గురించి ఆ కుర్రాడి గురించి ఎన్ని రకాల వెరిఫికేషన్ చేస్తామో అదే విధమైన స్క్రీనింగు ఒక పార్టీకి అభ్యర్థిగా ఎంపిక చేసుకునే వ్యక్తి విషయంలో కూడా జరగాలి. అంతేగాని అతనికి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎంత ఖర్చు పెట్టగలుగుతాడు, అతని కులం ఏంటి, అతని వెనక ఆ కులం వాళ్ళ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, వీటి ప్రాతిపదికగా ఎంపిక జరిగినంత కాలం ఇటువంటి కుక్కమూతి పిందులే వస్తాయి. ఇటువంటి జుగుత్సాకరమైన నేర ప్రవృత్తి కలిగిన సంస్కారహీనపు వ్యక్తుల్ని నాయకులుగా చలామణి చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉంటాయి. సమాజం పట్ల బాధ్యత లేని, ముందు నైతిక విలువల పట్ల కనీస మాత్రపు నిబద్ధత లేని వ్యక్తుల్ని నాయకులుగా పరిగణించాల్సిన దుస్థితిలోకి మనల్ని మనమే దిగజార్చుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో పార్టీలు అంతర్గతంగా ఈ నాయకత్వం అభ్యర్థిత్వాల ఎంపిక దగ్గర వాళ్ళు ప్రక్షాళన బిగించేయాలి. ప్రజలు మరింత నిశ్చితంగా ఎవరిని నాయకులుగా ఎంపిక చేసుకుంటున్నామో అనే విషయంలో, వారి నైతికత విషయంలో, వారి పూర్వాశ్రమంలో వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఎంపిక చేయాలి. ఇక్కడ ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ చాలా వేగంగా స్పందించి అతన్ని సస్పెండ్ చేయడం ద్వారా ఒక సంకేతాన్ని పంపించారు. ఇటువంటి అనైతిక వ్యక్తిత్వాలని సహించడానికి భరించడానికి మేము సిద్ధంగా లేము, మేము డిజోన్ చేసుకోవడానికి ఒక్క క్షణం కూడా మేము హెసిటేట్ చేయము అని చెప్పని
ఒక అంటే మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పారు. అవును. ఇదే సాంప్రదాయాన్ని మనం నిన్నటిదాకా అధికారం చెలాయించిన వైసీపీ పార్టీ కూడా ఫాలో అయితే బాగుండేది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి ఇటువంటి ఆరోపణలు చాలామంది నాయకుల మీద రావడం జరిగింది. కానీ ఏ ఒక్కరి విషయంలో కూడా దాన్ని అడిషనల్ క్వాలిఫికేషన్స్గా భావించి వాళ్ళకి పదవుల్లో ప్రమోషన్లు ఇచ్చారు తప్ప ఏ ఒక్కరి విషయంలో కూడా ఆ విధమైన నైతిక నియమావళి నేర్పే ప్రయత్నం జరగల. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఈ నిర్ణయ పర్యవసానమైనా సరే భవిష్యత్తులో ఈ విధమైన నడవడిక కొనసాగించాలి, ఇటువంటి నడవడిక ద్వారా రాజకీయాల్లో మనుగడ సాగించాలనుకునే ఏ నాయకుడికైనా సరే ఇది గుణపాఠం కావాలి. అదే సందర్భంలో అక్కడ ప్రజలు కూడా అతన్ని నిలదీసి అతనికి కనీస మర్యాద కూడా ఇవ్వకుండా అతని శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే పరిస్థితులు సృష్టించాలి. ఇటువంటి వ్యక్తులు అవసరంలా. మహా అయితే మీరు ఓటేసి 4 నెలలు అవుతుంది. రేపు 4వ తారీఖు, రేపు 14వ తారీఖు, 13వ తారీఖు, ఇంకొక 4 సంవత్సరాల 9 నెలల పాటు ఇటువంటి నాయకుడిని భరించడం కన్నా అతని చేత బలవంతంగానైనా సరే ఒత్తిడి పెట్టి రాజీనామా చేయించండి. ఒక ప్రజా ఉద్యమం మలచండి. ఎలా అయితే ఇవాళ మనం రీసెంట్గా బంగ్లాదేశ్లో విద్యార్థి ఉద్యమం చూసామో అటువంటి ఉద్యమం అక్కడ విద్యార్థుల నుంచి, యువత నుంచి రాజకీయాల్లో ప్రక్షాళన జరగాలి, సమాజం ప్రక్షాళన జరగాలి అని ఆలోచన చేసే స్ఫూర్తి ఉన్న యువతరం లీడ్ రోల్ తీసుకోండి. ఇటువంటి వాడు ఒక్క క్షణం కూడా పదవిలో కొనసాగడానికి వీల్లేదు. గతంలో చలమన అయినాళ్ళు అయితే అయిపోయారు. ఇక్కడి నుంచి ఆ ప్రక్షాళన జరగాలి అని అంటే అతని చేత రాజీనామా చేయించండి. సోషల్ కాన్షియస్నెస్ ఉన్నాళ్ళు, సేవా నిరతతోటి, నీతి నిజాయితీగా, నిబద్ధతతోటి నేను మీకు అంకితమై పనిచేస్తాను అనుకున్న వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు, వాళ్ళని ఎంపిక చేసుకోండి. ముందైతే ఇటువంటి వ్యక్తుల్ని, ఆ పదవికే కళంకం తీసుకొస్తున్న వ్యక్తుల్ని, ఇటువంటి వ్యక్తి మా నాయకుడని చెప్పుకోవటానికే జుగుసు కలిగిస్తున్న వ్యక్తుల్ని ఆ పదవుల్లో ఒక్క క్షణం కూడా కొనసాగనివ్వటానికే వీల్లేదు.